13వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక ఇచ్చేసినటువంటి మాన్య గౌరవ శ్రీ దత్తారావు స్వామి గారు అడిషనల్ ఏడకి స్వాగతం పలుకుతూ, అలానే మా గౌరవ ఎంపీడీ గారికి స్వాగతం పలుకుతూ, మరియు పిపి గారికి స్వాగతం పలుకుతూ, మరి డిఆర్డీఏకి మధ్యన విజిలెన్స్ ఆఫీసర్ గారికి, తర్వాత గౌరవ ఎస్ఆర్పి గారికి, డిఆర్పీలకు, ఈసీ గారికి, మా తోటి ఉపాధి సిబ్బంది అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. 9 తారీఖు అనుకున్నాం, కాకపోతే 10 గంటలకు తెలుపుతూ గౌరవ డిఆర్డీ గౌరవ ఏపీడీ గారిని పదావేదిక స్టార్ట్ చేయవలసిందిగా కోరుతూ నమస్కారం. ఎక్స్ప్రెస్ సంబంధించింది 976 రూపాయలు రేజు, మెట్రో పరంగా 75,83,340 రూపాయలు, మొత్తం మెట్రో వచ్చేసి 9,42,299 రూపాయలు సంబంధించిన పిఆర్ రికార్డు ఇవ్వలేదు కావున ఆయనకే నిర్వహించలేదు. ముందుగా వచ్చేసి పి జితేందర్ చిన్నగూడిపేట, తర్వాత లక్ష్మీపూర్. ముందుగా చిన్నగూడిపేట సంబంధించిన టీఏ సెక్రటరీ గ్రామం చిన్నగూడిపేట. దీంట్లో కూలీల వేతనాలుగా 30,75,900 మంది కష్టపడడం జరిగింది. అట్లాగే మెటీరియల్ పరంగా 37,490 కష్టపడడం జరిగింది. మొత్తము 30,13,416 కష్టపడడం జరిగింది. ఈ పేజీ రికార్డ్స్ కూడా తరగతి ఇవ్వడం జరిగింది. ఇష్యూ నెంబర్ అన్నారు. అట్లాగే ఇష్యూ నెంబర్ 5 సార్ మొక్కల సమాచారం సార్. ఇష్యూ నెంబర్ 6 లేబర్ సమాచారం సార్. ఇష్యూ నెంబర్ 7 మన అభినందనకు రోడ్లలో తగ్గుతున్న అవగాహన చెప్పడం జరిగింది. ఇష్యూ నెంబర్ 2 ఈ జీపీలో 20 వరకు చేయడం జరిగింది. 20 కూడా తనిఖీ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 9 సార్. జీవితంలో నియమాల గురించి దరఖాస్తు జరిగింది. ఎప్పుడే గారు అట్లాగే సాగు చేస్తూ తెలిపారు, మనకు కూడా సాగు చేస్తూ తెలిపారు సార్. నియమాల గురించి దీనికి సంబంధించి అప్సర్గా జరగడం జరిగింది. గత రౌండ్ సంబంధించి ఒక అధికారులకు 100 పేమెంట్ కాలేదు, ఇతర పేమెంట్ కాలేదు సార్. అవును సార్. 150 రోజుల గారు 32,150 రూపాయలకు పేమెంట్ కావాలి, కానీ కాలేదు. అప్పుడు డిఆర్డీఓ గారు ఈ విషయం మీద పేమెంట్ చేయాలని తెలిపారు. మనకు ఎంపీ గారికి పిఎస్ గారికి ఇతరు కూడా పేమెంట్ చేయలేదు. 3,216 రూపాయలు చేయాలి. అవును సార్. అది ఏం చేయలేదు. అప్పుడు ఎవరికి బాధ్యత రాశాను సార్. మరి ఎంపీ గారికి పిఎస్కి రాయడం జరిగింది. తర్వాత ఇష్యూ 11 సార్. జబర్దస్తి మీకు జాబ్ కార్డు ఉంది, మనకి వర్క్ డిమాండ్ గురించి దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. మనకి ఎంపీ గారు పని ఆఫీస్లో చెప్పారు సార్, వర్క్ డిమాండ్ గురించి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వర్క్ డిమాండ్ అవసరమా? ఇప్పుడు మనమే దండం పెట్టి లేబర్ చూసుకుని మీకు వాళ్ళు అడిగే వరకు ఇండస్ట్రీ అప్లికేషన్ ఇచ్చే వరకు ఎందుకు వస్తున్నది అవకాశం? మనకి ఏంటంటే అకౌంట్లో డబ్బులు ఉన్నట్టు మనకు రికార్డ్ ప్రకారం బాగుంది సార్. ఇక్కడ ఏంటంటే మీకు ఆధార్ కార్డు అప్డేట్ కాకపోవడానికి అమౌంట్ రాలేదు అని చెప్పడం జరిగింది. అట్లాగే మీకు ఎంపీ గారు ఆధార్ కార్డు అప్డేట్ అయింది, కానీ ఈకేవైసీ చేయడం జరిగింది. అమౌంట్ వస్తుంది చెప్పారు గ్రామ సభలో ఎంపీ గారు. తర్వాత జాడీ రచన జాబ్ కార్డు నెంబర్ 1,485 ఆ ఈమె కూడా సార్ 6,590 రూపాయలు వస్తుంది రికార్డ్ ప్రకారం ఉంది. ఈమె కూడా ఆధార్ కార్డు అప్డేట్ కాకపోవడానికి అమౌంట్ పడలేదు. ఈమె కూడా మనకి ఎంపీ గారు చెప్తే ఆధార్ కార్డు అప్డేట్ చేయడం జరిగింది అని చెప్పాను. మనకి పిఎస్గా రేషన్ కూడా ఆధార్ కార్డు సార్ గ్రామ సభ. తర్వాత ఇష్యూ నెంబర్ 14 సార్. చిన్నగుంట గ్రామంలో బీపీఎం అయిన గడిలో రామకృష్ణ మాకు సరైన టైంలో వేతనాలు ఇవ్వకపోవడం వల్ల మాకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే సరైన టైంలో వేతనం ఇచ్చే విధంగా మనం చేయడం జరిగింది సార్. అంటే ఆయన సమయంతో కూడా ఇస్తారు కదా సెక్రటరీ బాబు. ఇస్తారు అని వాళ్ళ ఉద్దేశం. అన్నీ తెలుసు ఉద్దేశం వాళ్ళది. అట్లా నలుగురితో రిటర్న్లో రాయించుకొని కంప్లైంట్ చేసేయాలి. ఇదంతా మన బాధ్యత. ఫిల్డర్ స్టేట్ లేబర్ దగ్గర సంబంధాలు ఉంటాయి. ఫిల్డర్ స్టేట్
రాసుకోవచ్చు కదా. పంపాల నాగయ్య జాబ్ నెంబర్ 1012 ఇక్కడ రోడ్డు వర్క్ చేసే క్రమంలో అస్వస్థత చెప్పడం జరిగింది. ఇతనికి ఇంటెన్షన్గా చనిపోవడం జరిగింది సార్. దీనికి సంబంధించి మాకు గవర్నమెంట్ మన నష్టపరిహారం ఇప్పించేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 15. అవును సార్, 15 ఇష్యూ నెంబర్. ఇప్పుడు మన సార్ ఇప్పుడు సార్ నేను సార్ పోయినా వాస్తవం తెలుసుకున్నాను సార్. అతను హాస్పిటల్కి పోయినా తీసుకుంటే అక్కడ భాషా బలపడితే మొత్తం తీసుకున్నాను సార్. అంటే మీకు కూడా సార్ నేను మీకు చెప్పింది కదా, మీరు మొత్తం డాక్టర్ తీసుకున్నాం. ఆధార్ కార్డు అవన్నీ దాపాటు పెట్టుకున్నాను సార్. నా ఉద్దేశం విజయసారి ఏమంటే వడదెబ్బతోనే చెందిన వాళ్ళకి ఏం లేదు. పోతు యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదంటే గుండెపోటు రావచ్చు. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే ఆ రోజు చనిపోయిన ముందు రోజు 2-3 రోజుల నుంచి వస్తున్నాడా లేదా శనివారం వరకు ఇమీడియట్ సస్పెన్షన్ పెట్టమంటున్నాం కలెక్టర్. మొన్ననే కమిషనర్ చెప్పిన ఎందుకు వడదెబ్బ ఎప్పుడు జరుగుతుంది, వెబ్సైట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి వడదెబ్బ జరిగింది అంటున్నారు. వడదెబ్బ అంటే ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు వడదెబ్బని ఎక్కడ రాయలేదు. గవర్నమెంట్ ఇప్పుడు కమిషనర్ ఏమంటున్నది వడదెబ్బ అనేది పోయింది పెట్టినా వడదెబ్బ కాబట్టి మనం సెక్షన్ ఉండదు. వడదెబ్బ ఉన్నా వడదెబ్బ మీద ఫోకస్ చేయాలి. సరే మరి ఇప్పుడు మనం నష్టపరిహారం రికమెండ్ చేసేద్దాం. తర్వాత ఇష్యూ నెంబర్ 16 సార్. వర్కరీ నెంబర్ 1395 పని పేరు అమృత్ సరోవర్ మంత్రేష్ కనకకుంట నందు మనకు 679 సీఎం మెడికల్ ఉంది సార్. కానీ టీఏ గారి పెళ్లి క్రమంలో ఎప్పుడులో క్వాలిటీ ఎక్సిడెంట్ రాయడం వల్ల అభిదారులు నష్టపరిహారం మీద 240 రూపాయలు నష్టపడి జరిగింది సార్. ఈ విషయమై ఎస్ఎస్టీ వారికి అభిదారులు నష్టం వేస్తున్నారు. మనకి తక్కువ రాసింది పేమెంట్ కాలేదు సార్. పేమెంట్ ఎప్పుడు రావాల్సింది నీ ఇష్టం వచ్చినప్పుడు 3 సంవత్సరాల తర్వాత చేసి అంటే ఎవరు ఆగుతాడు. మనం ఇట్లాంటి మనం ఏం చేస్తేనే మనం తెలుస్తుంది వాళ్ళకి. నాకు డిమాండ్ అనేది నిర్వహించారు కానీ పూర్తి కూడా రాయలేదు. అసలు రోడ్డు కూడా నిర్వహించలేదు. 18వ సంవత్సరం జాబ్ కార్డు పూర్తి కూడా నమోదు చేయలేదు సార్. ఇప్పుడు జాబ్ కార్డు అప్డేట్ చేయాలి కదా. నేను పక్కన కన్యాకుమారికి వచ్చింది జాయింట్ కమిషనర్ ఏమన్నా చూపించారు వాళ్ళు. ఆ రోజు 200 మంది లేబర్ ఉన్నారు. అందరినీ జాబ్ కార్డు చూస్తే మనం వచ్చే రోజు 1-2 పేజీలోనే మనం దిగినాం. జాబ్ కార్డు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది. మనం ఎన్ని సంవత్సరాలు 1-2 పేజీ తీసేస్తే అయిపోయిన వాళ్ళ తెరవాలా అస్సలు ఆపరేషన్ చేయలేదు. ఎందుకు మరి ఏం ప్రాబ్లం ఇప్పుడు ఫిగర్ స్టేట్ మళ్ళీ రిటర్న్ వచ్చి సంవత్సరం దాటింది. గవర్నమెంట్ సైడ్ నుంచి 7 రిజిస్టర్ అప్డేట్ ఉందా చేయాలి సార్. చెప్పండి. ఇప్పుడు మీరు సెక్రటరీ మీ దగ్గర వస్తే మీరు ఏం జవాబు ఇస్తారు చెప్పండి. ఎందుకు మీకు పెనాల్టీ రాదు? ఇది చెప్పిన ముసలాడు అయ్యింది. వినేటోడు అయితే ఖాళీ రాసుకున్నాడు. ₹1000 మొత్తం డిస్ట్రిక్ట్ మీ యూనియన్లో చెప్పండి. ఇప్పుడు ఇది ఎంత సిగ్గుచేటు పడితే 7 రిజిస్టర్లో కూడా మీ కారోబారి రాసే రిజిస్టర్ మీరు ఇంత క్వాలిఫైడ్ ఉన్నారు. రేపు గ్రూప్ పరీక్షలో కూడా 20-30 మంది పంచాయతీ సెక్రటరీ సెలెక్ట్ అయ్యేటట్టున్నారు. మనం రాసే రాత ఇక్కడ అవసరం లేదు. కారోబారి రాసే రిజిస్టర్ ఇది కూడా మనం చేయిస్తేనేమంటే మన చేతగానే తనమే
ఇప్పుడు కామన్ పల్లికి వచ్చాను ఎవరైనా మీకు చెప్తున్నాను ఇదంతా చాలా యాక్టివ్గా ఉంది. వచ్చిన వాళ్ళే 7 నెంబర్ పెట్టిందని 20 మంది లేబర్లు అన్నాడు. సేమ్ వచ్చిన జాయింట్ కమిషనర్ మేడం పెట్టి పెద్ద మేమో పెట్టించింది. ఏమని ఎందుకు పంచాయత్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోవద్దు, 100 సార్లు మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పటికీ మీరు ఉన్నట్టు మనం నువ్వు నేను అంటే మా సెక్రటరీ రేపటి నాడు వీళ్ళు మనకు సపోర్ట్ చేయరు, పోనీ 10-20 ఎందుకు అంటే మనం ఆఫీసర్ చదువుకోలేదు ఏందో ఎప్పుడు నీకు మేము ఇవ్వడం విషయంలో లేబర్కు నీకు ఏం సంబంధం? లేబర్ మన చుట్టూ కాదు చెప్పిన లేదు మీరే అన్నాడు. ఇవ్వాలనే తెచ్చి సార్ అది కూడా 7 నెంబర్ వాళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్ డైలీ ఇస్తున్నారు కదా, ఆడవారు ఏమన్నారు ఎప్పుడు ఇచ్చారు, ఒక్కడికి ఇస్తే అయిపోయిందా అంటున్నారు. వాళ్ళలో కూడా గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళలో కూడా రాజకీయాలు ఉంటాయి. మరి మనకు ఒకటే బాధ్యత, నువ్వు రాయాల్సిన అవసరం లేదు. నీకు కారోబారి లీడర్షిప్ వల్ల పెట్టి నేను ఎందుకు నీకు అడుగుతున్నా నిలబెట్టి నా పవర్ ఇది, నీ పవర్ నువ్వు చూడలేక బాబు. మనం ఏం అడగకపోతే సిస్టమ్ బతుకుతారు. ఇప్పుడైతే 1000 కట్టండి, ఏది చేపడ అప్డేషన్ లేదన్నారు. ఇప్పుడు వినండి, మొన్న నేను ఓకే అని రాసిన సిఆర్డీ నుంచి రిపోర్ట్ పోయిన తర్వాత మీరు ఏమంటున్నది సొసైటీ పోవడం ఇంత ఈజీగా నమ్మద్దు. మీరు వాళ్ళు ఏం రాసిండు, మీ ప్రశ్నకు జవాబు ఏం రాసిండు లేదని నాకు అడిగి ఓకే అంటే ఏంటి, చేపడ అప్డేషన్ లేదు అని రాసిండు అంటే ఓకే సరే ఏం కాదు అన్నట్ట నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావా డిస్కరేజ్ చేస్తున్నావా అంటున్నారు కదా. రిప్లైకు ఆన్సర్ కూడా ఉండాలి కానీ మరి దాంట్లో ఏముంటుంది 2 పేజీలు మీకు రాయాలని లేదు. మేము ఎన్నిసార్లు చెప్పినా ఇంటే మొన్న వేమనపల్లికి వచ్చింది వీలే. వేమనపల్లి అందరికన్నా బ్యాక్వర్డ్. ఒక్కొనికి ₹1 ఎక్కడ రిమార్క్ రాయడానికి మీ దగ్గరే వాళ్ళు భోజనం చేసినా, మీకు చాయ్ ఇచ్చినా, కూలింగ్ తాగిచ్చినా రాయకపోయినా వాళ్ళు వదలరు. వేమనపల్లిలో వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వకుండా అన్ని కూడా రాసి ఇవ్వాలి. ఎంపీఓ సార్ 7 ఇస్తారు ఎట్లీస్ట్ అయినా ఇప్పుడు అవి అప్పుడు పోనీ అని రాయొచ్చు. అమ్మి చూడండి మీరు అన్ని లేదు అని రాసినాక మనం జవాబు ఏముండాలి, వాని ప్రశ్న లేదు అని ఉంది అంటే మీరంతా ఒకటే రాసిన వాళ్ళకి పెరుగుకుంటారు. అక్కడ జడ్జి ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటారా సార్? మనకు 3 నిర్వహించడం లేకపోవడం నిర్వహించడం చూపించారు అనుకుంటాను. 3 రకాల ఫోటోలు నిర్వహించలే. ఇది ఎవరు నిర్వహించాలి? టీఏ గారు నిర్వహించారు సార్. చెప్పండి నువ్వు సీనియర్ నీకెందుకు ఇప్పుడు డీబీని నుంచి బుద్ధి రావాలి. ప్రతి దానికి 1000 పెనాల్టీ అప్పుడు తెలుస్తుంది మీకు. సెకండ్ నువ్వు మన చూపెట్టున్నా జీతం తీసుకుంటున్నావు బంగ పెట్టినట్టు చూపెట్టాలి. అది దొంగలు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మీకు బెల్లంపల్లిలో అడిషనల్ కలెక్టర్ ఏమి ఇస్తున్నాడే మొత్తం స్టేట్లో రికార్డు వచ్చిందా లేదా ఆయన? అదే దివ్య మేడము మీరు ఉన్నప్పుడు నిర్మల్లో దివ్య మేడం పోయిన ఎలక్షన్లో ఆడవాళ్ళకు విష్ణు పౌడర్ ఇచ్చిన ఆమె. ఇది మొత్తం భారతదేశంలో చర్చగా పోయింది. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు రేపే ఒకరోజు నిద్రపోతే షాంపూ వేసుకుంటామని దాని అర్థం కాదు. కొంతమంది ఉంటారు డైలీ షాంపూ వాడేటోళ్ళు. సప్లై చేయవా నీకెందుకు గవర్నమెంట్ పైసా వస్తుందని 100 మంది ఫీడ్బ్యాక్ రాసిండు. ఇట్లాంటి కలెక్టర్లు ఉంటే ఎలక్షన్ డ్యూటీకు నేను వస్తా అని ఇంట్లో పోటీ పడతారు. లాస్ట్ టైం నేను ఎమ్మెల్సీ 5 years బ్యాక్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను జైనూరు నుంచి భీమిని మండలం వచ్చిన. హెడ్ క్వార్టర్లో నైట్ 3ంటికి లేపి మన ఆటేటర్ సార్ దొడ్డికి పోండి మరి బాత్రూమ్ లేదు లాట్రిన్ లేదు పొద్దున అందరు ఇంటే వస్తారు. ఈ 3ంటికి ఎప్పుడు వస్తుంది లాట్రిన్ లేకపోతే ఇంకా ఆఫీస్ అక్కడ చేయాల్సింటాడు. ₹1000 చెప్పు ఈసీకే టీఏ కదా తర్వాత మేము అడిగేది 100 మందిలో హీరో లెక్క చదువుతున్నాం. హీరో లెక్క చెప్పే ముందు నీకు కూడా తెలవాలి వర్క్ ఫైల్ అంటే ఏంటి, అందులో ఏమేమి నీకు ఇచ్చింది. ఎవరిని మనము ఒక సైడ్ తప్పు చెప్పి ఒక సైడ్ ఉన్నది ఇక్కడ పెనాల్టీ రాసిన తర్వాత పైన కోర్టు పోతాడు. వచ్చిన గుడ్డోడు ఒక సైడే విన్నాడు నాకు వినలే అంటాడు. అవునా కదా? నీకేం చూడండి మాకు వర్క్ ఫైల్ ఇవ్వలేదు సార్, ఓన్లీ ఫస్ట్
మరి ఇవ్వలేదంటే ఇవ్వలేదా ఒకటే పేమెంట్ అనేది నీ మ్యాటర్, మా మ్యాటర్ ఏది వర్క్ ఫైల్ షుగర్ కాలేదు, నీ కోటీశ్వరుడు నువ్వు పై తీసుకో, మాకేం సంబంధం? ఈసీ సార్ నీకు ఉంది ప్రొవిజన్, 1000 రూపాయలు తీసుకో, వర్క్ ఫైల్ 200 300 200 నువ్వు ఒక 100 ఫైల్ చేసి 20,000 తీసుకో. అవర్ మాకు అవసరం లేదు, అందుకే నోట్ చూసుకొని వేయించాలి. మన పాలన ఇప్పుడు లోపలికి పోయే బదులు ఇప్పుడు ఒక రైతు చేసిన మనం పని చేయిస్తున్నాం, వాడు వేది కుదరటోడు కూడా మనకు దొరుకుతలేడు అంటే మనం ఎంత దుర్భాగ్యులమో చెప్పండి. ఇక సిస్టమ్ను రెస్పెక్ట్ ఇస్తలేరు కాబట్టి 1000 పెనాల్టీ. మీరు అందరూ కలిసి కోర్టులో ఛాలెంజ్ చేయాలి. అన్నీ లేదు, 27 నంబర్ లేదు అని రాసిండు, మనం ఎందుకు అడగలేక? అన్ని గ్రామ సభలో చదివినాయి లేదు లేదు అంటే మనకి ఏం లేదు అంటే వీళ్ళు హీరో నువ్వు జీరో అయ్యాక వాదించాలే కదా. ఉన్నది ఎక్కడ లేదు అనుకున్నాయా చెప్పు. తర్వాత 24 వస్తే మనకి మక్కలతో చేయాలి కానీ చేయలేదు ఎంపీఓ గారు. ఎంపీలోనే లేదా ఆయన నిన్ననే వచ్చి ఆయన నాగేశ్వర వృద్ధి రాసిండు డిప్యూటీ కాదు కదా ఆయన గురించి ఆయన కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ప్రతి వరకు ఏజ్ ఉన్నప్పటికీ కూడా లాస్ట్ టైం 10 లక్షల ఎక్కువ జరుగుతుంది గైడ్లైన్స్ ఏమున్నాయంటే రెగ్యులర్ మండల్ ఇన్ఛార్జ్ ఉంటే ఓన్లీ మెటీరియల్ చేయాలి, పే చేయాలి. ఇప్పుడు నాకు తెలుసు టీఎఫ్ఎస్ ఈసీ ఒకటే మండలంలో ఉన్నావు. ఇప్పుడు సత్యనారాయణ చెప్పింది, ఇప్పుడు సత్యనారాయణ తెలుగు ఈసీ, ఆయనకు భీమిని కనేపల్లి 2 మండలాలు ఇస్తాం. ఆయన ఇప్పుడు నువ్వు ఒకటే మండలం పోదా నీకు ఇచ్చారు టీఏకి ఇచ్చాం కదా, ఈ టీఏ అదే గురిపేట వేస్తుంది కదా టీఏగా, అప్పుడు అక్కడ ఈసీగా చెక్ చేయాలి, వేరే జీబీలో చేయవచ్చు కానీ ఆ జీబీ చేయాలని చెప్పండి సార్. అంటే ఈ జీపీకి ఏంటంటే టీఏ భాస్కర్ దగ్గర క్లారిటీ ఉంది. సేమ్ జీపీ ఏ హిసాబ్ లెక్క రాసుకుంటాడు, డిప్యూటీ చెక్ మీద రాయాలనే చేసుకుంటాడు. నెక్స్ట్ 26 వస్తే మనకి ఎప్పుడు రాయాలి రాయాలి సార్. మరి ఇదేమైంది 12-13 కాలంలో ఏమేమి ఉంటుంది టాస్క్ వారు ఎంత ఉంటుంది పని ఎంత రాయాలి రాయాలి. నెక్స్ట్ తర్వాత 27 సార్ మనం మొక్కల సమస్య అవగాహన విషయం నిర్వహించాలి. నిర్వహించాలి సెక్రటరీ గారు నిర్వహించాలి. చెప్పండి సెక్రటరీ గారు. ఇప్పుడు సర్వైవల్ రిపోర్ట్ నిర్వహించారు, పెట్టిన చెట్లకు వాటరింగ్ పోయారు, అక్కడ కమిషనర్ ఆఫీస్ నుంచి అడుగుతారు ఎన్ని % చెట్లు బ్రతికి ఉన్నాయంటే 90 రాసుకుంటాం. 90 రాసుకుంటే మొన్న అడిషనల్ కలెక్టర్ మీ దగ్గరే వచ్చింది కదా, ఇల్లు నీకు కళ్ళే పని పోయినాక నాకు రోడ్ సైడ్ ఒక్కటి కనబడలేదు కదా, అవ్వడా లేదా? మరి ఇంట్లో ఎట్లా నువ్వు రాయాలి కదా. వస్తున్నాయి ఆ మిగతా 5 మొక్కలు చెప్పడం జరిగింది. ఈ విషయమై తనకి వివరణగా వాస్తవంగా మొక్కలు పెట్టాము, కానీ నీరు ఆ పక్క పొలం రైతులకు వారు కార్మికుల వల్ల మొక్కలు చెప్పడం చెప్పారు. అట్లాగే డోర్లలో అడ్డుదలగా వాస్తవంగా మేము మొక్కలు పెట్టాము, వెలుగు తీసుకుని చెప్పారు. అట్లాగే ఇది సంబంధించి మనకు సర్వీస్ నిర్వహించలేదు, అట్లాగే దూరంగా కూడా నిర్వహించలేదు, అట్లాగే నేను కూడా పనివద్దలేదు సార్. ఇది సంబంధించి 10% మొక్కలు బతుకుంటారు. ఇప్పుడు 5,070 మొక్కలు చనిపోయినాయి, 30 మొక్కలు బతికి ఉన్నాయి. మరి ఇంత ఏ సైడ్ రోడ్ సైడా రోడ్ సైడ్ సార్ చూడండి, రోడ్ సైడ్ ప్లాన్ చేశారు 100 బతకాలని ట్యాక్టర్తో మీరు వస్తున్నాం. సరే ఇప్పుడు మేము కూడా చెప్పినంత ఈజీ కాదు, నువ్వు మన ఫారెస్ట్లో పెడుతున్నావు కదా, హరిత వనాలు అక్కడ 100 పశువులు పోతున్నాయి,
నువ్వు నీరు పోయలేక ట్యాంకర్ పోతూ చనిపోయినాయండి ఏమన్నారు. కమ్యూనిటీ ఒక 5,000 చెట్లు పెట్టినాము, అక్కడ ఎవరు ఇంట్రెస్ట్ రోడ్ సైడ్ ప్లాంటేషన్ కూడా మీరు వాటరింగ్ టైం మీద చేయకుండా ఇవాళ 5,000 మొక్కలు నాటినట్టు కూడా ఏం రికార్డు ఉంది. ఒక చెట్టు గుంతకి ఎంత అమౌంట్ ఇచ్చింది చెప్పండి. చెట్టు చనిపోవడానికి నాటలే కదా అమౌంట్ రికవరీ అయ్యి కూడా రికవరీ ఫ్రమ్ కన్సర్న్ డిఏ ఎఫ్ఐఐ. ఎందుకు చెట్టు పెట్టే బాధ్యత నీది, నీకు పోయించే బాధ్యత పంచాయతీ సెక్రటరీ కాదు. మనం పైసలు ఇచ్చుకున్నాం, పైసలు ఇచ్చినప్పుడు 100 మంది తిరుగుతా రోడ్డు మీద వాటర్ వాటర్ ఎందుకు పెట్టాడు రైట్ రికవరీ అమౌంట్ రికవరీ ట్యాంకర్ ప్రాబ్లం నువ్వు కోర్టు కోసం రికవరీ ఇస్తాం కదా నోటీసు రైట్. టోటల్ అమౌంట్ ఎన్ని చనిపోయినా దాని అమౌంట్ రికవరీ కాదు. గవర్నమెంట్ దగ్గర ఎంత ప్రొవిజన్ ఇచ్చింది. హరిత వనాలు 5,000 జనం చనిపోయినట్టే రిపేర్ కాలేదు. పోనీ బాధ్యత కాదు. ట్యాంకర్ తోటి నీళ్ళు పోసి బతికించాలి అంటే మీరు చెట్లు చంపిస్తే గుడ్డిగా మేము ఏం తెలివి సంకటం పెట్టే షోప్ లేదు నాకు. ఓకే చాలా బాగా పని చేసిన గుడ్ అని రాయడానికి ఎందుకు మీ దగ్గర రికవరీ చేయలేదు చెప్పండి. అక్కి పెడితే పోలీస్ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కాపీ సబ్మిట్. ఇక్కడ నేను కూడా ఎల్ఎల్బి స్టూడెంట్ని, నువ్వు ఎంత తెలివితోటి జవాబు ఇస్తున్నావో నేను కూడా అంత రేపు రిమార్క్ వస్తుంది కదా ఈ శోభార్థం చేసి రికవరీకి, అప్పుడు మీరు పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీ సబ్మిట్ చేయండి. ఎన్ని రోజులు వాటర్ ట్యాంకర్ పేమెంట్ పోయింది వాటర్ ట్యాంకర్ పేమెంట్ తీసుకోకపోతే ఎంత డబ్బు అసలు నువ్వు స్టార్టింగ్లోనే వదిలేసినామన్నట్టు. చెట్టు పెట్టినప్పుడు మీరు పోయి అంటే అప్పుడే పెట్టకూడదు, ఫస్ట్ రోజే మూర్తం పెట్టింది మీరు. పేమెంట్ కాలేదంటే గొప్పతనం బాగా బతికి మరి నువ్వు చెట్టు నీళ్ళు పోయినప్పుడు చెట్టు పెట్టాలనుకుంటుంది. ఇక నువ్వు ఎఫ్ఐఆర్ కాపీ ఫైల్ అయిందని తీసుకొచ్చే అవసరమే లేదు. సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నోడికి ఇంకా అటాక్ అనవసరా. మీరు చెట్టు పెట్టి చంపిండు నీళ్ళు పోయకుండా వాటర్ का पेमेंट नहीं देना वो जरूर है सत्यनारायण ఈ ప్రొవిజన్ ఉన్నప్పుడు కూడా రోడ్ సైడ్ కదా అప్పుడు హరిత వనాలు ఉంటాడు బట్టి పెట్టేసి నాకే వచ్చి పెడితే అయిపోయినా తప్పది ఇష్టం తక్కువ. ఎందుకంటే మీరు వాటర్ వాడు ఇంకే తీసుకోవాలి, వాళ్ళ దగ్గర చేసి వాటిని చేయాలి, పేమెంట్ చేయాలి. రీప్లేస్మెంట్ ఇక్కడ కూడా ఏంటంటే నాకు పర్మల్ మొక్క దగ్గర ఉంది. ఈ మొక్కను పిఎస్ఎంపీగా సమస్య ఇక్కడ 470 మొక్కలు చెప్పడం జరిగింది. మిగతా 828 మొక్కలు సారీ సార్ 470 మొక్కలు బతుకున్నాయి. మిగతా 828 మొక్కలు చెప్పడం జరిగింది. ఈ విషయంగా ఎస్ఎంటీ వారు ఎస్ఎంటీ వారు వినడానికి వాస్తవం మొక్కలు పెట్టాము, వీళ్ళకి కూడా చనిపోయినాయి. దాంతోపాటుగా పక్కపండి పొలాలేశ్వర కాల్పడం జరిగిందని తెలిపారు. అట్లాగే మనకు దోటలు అక్కడ కూడా వాస్తవంగా మేము మొక్కలు పెట్టాము. అవును బాబు సార్ కూలీ బాధ్యత గుంత తవ్వి చెట్టు పెట్టేవాళ్ళకే. మనం చెట్టు పెట్టిన తర్వాత జూలై ఆగస్టు చెట్టు పెట్టినాము, అక్టోబర్ నవంబర్ నుంచి ఎర్రలు స్టార్ట్ అయ్యి నువ్వు నీకు పోయాయి. నువ్వు ఒక్క ట్యాంకర్ పేమెంట్ చేయనప్పుడు నీ నెగ్లిజెన్స్ పెట్టిన రోజే తెలిపోయింది కదా, అవునా కదా? బుద్ధి బల బుద్ధి అక్కడ వచ్చి ఏమైనా చదివినారే 1 2 3 లెక్క పెట్టండి అన్నాడు. ఎట్లా మా కాకుండా ఎవరికి ఇస్తారని ఫైల్ చేసి రోడ్ సైడ్ చెట్లని మీరు ఏం పట్టించుకోకపోతే ఏం చేస్తున్నారు? సెక్రటరీస్ తోటి మా ఒకటే రిక్వెస్ట్, మీకు ఒక్క రోజు ఒక మాట రిమార్క్ రాకుండా మా చూసే ఉద్దేశం కానీ వచ్చే రోజులు మనకు అంత అనుకూలమైన రోజులు కావు. ఉద్యోగంలో ఉండాలి అంటే బాగా కేర్ఫుల్ ఉండాలి. అలాగా ఒకప్పుడు టెంట్ లేకుండా 45 డిగ్రీల టెంపరేచర్లో మనం పనిచేసినాం. ఇవాళ ఏమైంది? ఉపాధి హామీ కూలీలో పంచాయతీ సెక్రటరీ ఏం సంబంధం లేదు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమంటున్నాడు, మన మురుగు డిస్టిక్లో ఒక డెత్ కేసు అయితే మన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఇప్పుడు సీతక్క డైరెక్ట్ సెక్రటరీకి ఫోన్ చేసి కోటింగ్ చేసిందట. ఆయన స్వయంగా చెప్పిన వాడు డైరెక్ట్
I will take action on DRO అన్నాడు. No DPO, no CEO. స్కీమ్ నువ్వు నడిపిస్తున్నావు. పంచాయత్ సెక్రటరీ డైరెక్ట్ సస్పెండ్ చేయగలరు. నువ్వు పైసలు వేస్తున్నావు ఎందుకు టెండర్ పెట్టాడు, ఎందుకు మంచి నీళ్ళు కూడా అంటున్నాడు. రేపు గల్లబట్టాలి నువ్వు కన్సల్ట్ చేయకు. నా దగ్గర ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇంతమంది కూలీలు పనిచేసారు. రోజు 250 రూపాయలు, ₹2.50 చొప్పున 1000 కూలీలకు ఇంత అమౌంట్ ఎందుకు ఇవ్వని గల్లబట్టి గుర్తు ఆడుంది నీ గవర్నమెంట్. అట్లాంటప్పుడు నువ్వు 4 క్యాంప్ ఆట పెట్టద్దా, టెంట్ పెట్టద్దా? పోయిన సంవత్సరం లేకుండా కాబట్టి నీకు బదిలీలు రోజు టైట్ అయినాయి. నేను చెప్పే రోజు మాటలు కావేవి. కాబట్టి ఇప్పుడు మీరు ఎస్ఆర్బి గారు నెక్స్ట్ ఏమడకపోయినా కన్సల్ట్ టీఏ మీద రికవర్ రాయండి. కన్సల్ట్ టీఏ పంచాయత్ సెక్రటరీ మల్టీ లేయర్ రోడ్ సైడ్ అవెన్యూ ప్లాంటేషన్ హెడ్ రెస్పాన్సిబుల్ ఇద్దరికే ఇచ్చింది గవర్నమెంట్. ట్యాంకర్ ప్రొవిజన్ ఇచ్చింది, ట్యాంకర్ పోల్ ఇచ్చింది. ఎవరికి ఆ ట్యాంకర్ తోటి ఎక్కడ నీళ్ళు పోసినావు మరి నువ్వు చెప్పు, చెప్పలేదు సార్? ఎక్కడ నడిచిందా నీ ట్యాంకర్? బాబు ఇవ్వ ఇక్కడ పరిధిలో కనబడలేదు. మన స్మార్ట్నెస్ వర్క్లో ఉండాలి. మీరు ఏమనుకోవద్దు, అయితే మీకు చెప్పకపోతే మనది మారది వ్యవస్థ. తర్వాత ఏంటో సార్ సార్ దీంట్లో ఫిజికల్ లెక్కించగా 2012 వరకు ఉన్నాయి. మిగతా 11 వందల 12 రూపాయలు చెప్పడం జరిగింది సార్. ఈ విషయమే అడగగా దీనికి కూడా తీరిపోయేది. చెప్పండి టీఏ గారు. నీరు పోయేందుకు వాటర్కు ప్రొవిజన్ ఉంది అనేది కూడా నువ్వు వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు ఎట్లా బాధ్యత అవుతారు? చెప్పినా కానీ చిన్నప్పుడు 10 మంది కొడతాను, ఇప్పుడేమో మంట పెడతాను సార్. కానీ మా రైతులకి చెప్పలేదు కదా సార్. ఎటువంటి జవాబు ఇచ్చినట్టు నా దగ్గర నడవదు. బంగపెట్టి గుద్దెడు లేనని వచ్చింది వ్యవస్థ ఉపాధి హామీ చెప్తే గట్టిగా మాట్లాడితే వాళ్ళని అవునా? నేను గట్టిగా మాట్లాడుతున్నా. పొలిటికల్ ధర్నా చేయి, ఏం ధర్నా చేస్తాడు? నా ముందర చేయి, నా మీద చేయి. నీకు రాజకీయ నాయకులు ఇప్పుడు మండలం డిస్ట్రిక్ట్ స్టేట్లో ఎక్కడ జరిగింది ధర్నా చేస్తారా? భలే మాట్లాడతారు. అవునా? సెక్రటరీ సాబు మీ వీడియో ఇక్కడ ఉంటాడు, ఆ పిల్లోడు భలేవాడు, నేను ఎంతోడు చెట్లు పెడతాము అంటే ఎప్పుడైనా ధర్నా చేస్తారా చెప్పండి? అంటే ఇప్పుడు జనరల్ ఈఎంఈ కాదు. ఇప్పుడు మనం చెట్లు పెట్టే బాధ్యత. నీరు పోయాలంటే ధర్నా చేస్తారా? ఇట్లాంటి ప్రశ్న ఉంటాయి కదా సార్. ఇప్పుడు వాళ్ళు పోయి గెట్టు ఉన్నదని అక్కడ అట్లాంటి 50 వందలు పోతాయి. నేను పోవని అంటలేను. 50 వందలు పోతాయి సార్. ఇప్పుడు చేయాలి దొరుకుతున్నప్పుడు నా బాధ మాట మనం ఎప్పుడు సార్ కూడా చూసాం. మనం వచ్చినప్పుడు ఎప్పుడు సార్ కూడా చూసాం సార్. మళ్ళీ పబ్లిక్ ముందర ఆ దొరలు ఉన్నారట, దొరలు అన్నారు నాకు మొన్న. నేనన్నా 100 పెట్టి గుద్దు, 100 మంది లేబర్ని ఇవాళ ఎడగొట్టేటోడు ఎవడ వాళ్ళు కుక్క అన్న. గుద్దలో దమ్ముంటే పెడతారా అన్న లీడర్లని. నాకు అవసరమా ఆ మాట? 200 మంది లేబర్ని చెట్టు కింద ఏం లేకుండా ఎండలో కూర్చోబెట్టి రోడ్ ఇస్తలేరు వాళ్ళు. మన నక్షలో 28 ఫీట్లు ఉందట. నువ్వు తప్పకుండా ఇప్పుడు వచ్చినావు, నీ అటెండెన్స్ అయిపోయింది. నీ భూమి చూపెడితే కదా తగ్గేటోడు. సెక్రటరీ వింటాడా, ఇండస్ట్రీ వింటాడా, టీఏడి వింటాడా? చాలా వాళ్ళు దూరం, వాళ్ళు పేదోళ్ళు. నేనన్నా వాళ్ళు అయ్యారా? తమ్మతోడ మీద నేను గుడిసె వేసుకుంటే ఇది నాది అంటే అడుగుతారా? నేనన్నా నీలో దమ్ లేదన్నా ఆ రోజు నేను ఏమిటో మీ దడకు ఏమిటో అడగండి. పోలీస్ స్టేషన్లో 144 సెక్షన్ పెట్టి రోడ్డు చేయించాను నేను. 200 మంది కూలీలను ఎట్లా రిటర్న్ పంపిస్తామండి? వాళ్ళ కూలీ అయ్యేది వాళ్ళు ఇస్తావాను. ఇవన్నీ చూసిన తర్వాత ఎస్ఆర్డీకి ఇవ్వండి, మీరు సిఆర్డీకి పోయి స్పెషల్ ఇవ్వండి రిపోర్ట్. 31 సార్ నాకు వర్కెట్ నెంబర్ 5544 కంప్లీట్ కావాల్సిన కంప్యూటర్ షో కోసం నర్సరీ పెంచలే. ఇవాళ అక్కడ 4 గడ్డి ముక్క ఉందంటే మేము అంటున్నారు సెక్రటరీ, ఎందుకు మేము తీసుకోవాలి? ఎందుకు గ్రీనరీ పెట్టాలి? ఎందుకు వాటర్ ఇవ్వాలి? డబ్బులు రాకుండా అక్కడ రెంట్ రాకుండా నువ్వు కాలు దండ పెడుతున్నావు కదా. మనం చంపడానికి చెట్లు పెడతలేము. ఏమో సార్, చంపడానికి నీరు చెట్లు పెడతాం. ఈ మండల ఆఫీసు ఒక చరిత్ర ఉంది. స్వయంగా ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ వస్తే చీపరి లేదనే సంస్కృతి ఉంది మండలంని. ఇట్లాంటి ప్రశ్నలకు జవాబు చెప్పగండి. ఏం చేయాలి? మేము చీపరి లేదు, చీపరి ఇప్పిస్తలేడు. చూడు ఇప్పుడు నేను వస్తే గ్రామ పంచాయతీ ఆ పిల్లడు నాటుకోడికి వస్తే
తెప్పిస్తాడు సార్ వద్దు అలా వాటర్ బాటిల్ తెప్పిస్తాడు ₹20 చీపులు పోయేది ఆవిడ మాట బుద్ధి ఉంటే మనసు ఉంటే మనకాలు చేస్తాం వాడు అక్కడికి వెళ్ళి 4 పాత ఇప్పటికా రాలేదా ఏం ఉడుస్తామైనా మారేటోడు అంటే మనిషిని చూడు మనిషి నోలో నుంచి ఏ విధంగా జవాబు వస్తుంది మన వార్త సంబంధించి మొత్తము 7 మొక్కలు పెట్టారు. దీంట్లో 3 రకాల మొక్కలు వస్తున్నాయి. 4 మందులు ఎక్కడ ఇది సార్ కంపోషన్ దగ్గర చిన్నపల్లిపేట లొకేషన్ 31వ అవును సార్. ఇక్కడ ఎక్కడ చనిపోయినాయి ఇక్కడ కూడా బాగా చెప్పారు చూడండి. అంటే సెక్రటరీ గారు అందరు సెక్రటరీలకు రిక్వెస్ట్ ఇప్పుడు ఇండివిజువల్గా మన సెక్రటరీకి మాత్రం ఏం ఇంట్రెస్ట్ లేదని తెలియపోయిందా లేదా చెప్పండి. ఇప్పుడు అవెన్యూ కార్పొరేషన్ పోయినాయి, రోడ్ సైడ్ పోయినాయి, కెనాల్ బండ్ది పోయింది. ఇప్పుడు ఈవెంట్లోని కమ్యూనిటీ దగ్గరది కూడా 20-30 చెట్లు నువ్వు నీళ్ళు పోయించకపోతే తమ్మి రేపు కలెక్టర్ నీకు ఒకటే మాట్లాడుతున్నాడు. నీ గ్రామ పంచాయతీలో ఎన్ని చెట్లకు నువ్వు నీళ్ళు పోయించి తప్పించినావు చెప్పండి. నువ్వు డిఏని వదిలేవయా డిఏ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రికార్డు ఉంది సార్. కానీ ఇక్కడ ఇక్కడ ఒకరోజు మాస్టర్ అది కొట్టు వేయడం వల్ల పైడిసి గారి రోజు కష్టం జరిగింది సార్. దీనికి కానీ 2 కూడా నష్టం జరిగింది సార్. ఈ విషయమే రావడం వల్ల ఆ పేమెంట్ కాలేదని తెలిపారు రిపేర్ గారు. నెక్స్ట్ తర్వాత 33వ అంశం సార్. మనకు 5 మంది అభినందనలు పనిచేసినప్పుడు రికార్డు ఉంది సార్. కానీ ఏంటంటే వీళ్ళకి పేమెంట్ రికార్డు రాజధాని ఒకరోజు తెలుగులో ఒకరోజు ఇంగ్లీష్లో చేయడం జరిగింది. అంటే సంతకం ఇస్తున్నారు సార్. సంతకం ఇస్తున్నారు చేయండి సార్. శుక్రవారం ప్రతి 4వ వారము నిర్వహించలేదు. ఇది కూడా ఏదో రోజు మీరు రాసినట్టు ఇష్టంతో రాసుకోవాలి. నెక్స్ట్ తర్వాత సార్ 35వ అంశము మనకు లక్షకు సంబంధించి 4 విషయాలు నిర్వహించాలి. దీంట్లో మనకు విషయం స్టార్ట్ నిర్వహించారు. మిగతా డిమాండ్ డిస్ట్రిబ్యూషన్ నిర్వహించలేదు సార్. ఎవరు నిర్వహించాలి? 36వ అంశం సార్ మనకు జైన పనికి సంబంధించి మేము రిజిస్టర్ నిర్వహించాలి. నిర్వహించలేదు సార్. ఏ విషయం మట్ట రిజిస్టర్ నిర్వహించాలి. అట్లాగే నిర్వహించాలి. ఇది ఎవరు నిర్వహించాలి? యూనివర్సిటీ తీసుకుని నిర్వహించాలి. పనులు యూనివర్సిటీ లేకుండానే పనులు నిర్వహించాలి సార్. అది సార్ ఇంకోటి సార్ అయితే యూనివర్సిటీకి ఆ డీఎస్ఆర్కు ఒక ఫోన్ చేశారు సార్. మా లెక్కలో సంబంధించి మట్టి అనేది చేయడం జరిగింది. అన్నమట్టి దీనికి సంబంధించి రైతులు కూడా మట్టిని పోసుకోవాల్సిన రూల్ ఉంది మన దగ్గర. కానీ దీనికి ఏంటంటే ఓన్లీ కట్టెకోయడం జరిగింది. ఇలా కట్టెకోయడం వల్ల ఏంటంటే వర్షకాలం వల్ల మట్టిని విరిగిపోయి మనకు యూజ్ కాకుండా ఉంటుంది. అంటే అక్కడ రైతులు ముందర రావాలి కదా అవగాహన లేదు సార్. రైతులకు ఇబ్బంది వస్తుంది చెప్పాలి కదా. ఇప్పుడైతే కొందరు నిన్ననే మన ముగ్గురు మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సాగు సెక్రటరీ ఖమ్మం డిస్టిక్లో అస్సలు నడుస్తలేదని ఇప్పుడు అక్కడే తుమ్మల నాగేశ్వరరావు సార్ ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఆయననే మినిస్టర్ చెప్పినాడు. అస్సలు సీట్లు అప్లికేషన్ నడుస్తలేదు, ఏం చేస్తున్నారు ఉపాధి హామీ అంటేనే మొత్తం ఇవాళ ట్యాంకర్ మన ట్రాక్టర్ ఫొటోస్ పెట్టని అని ప్రతి జిల్లా ఎంతమంది రైతులు తీసుకుంటున్నారు. ట్రాక్టర్ క్లిప్ సీట్లు అదంతా రిజిస్టర్ ఆపరేషన్ మెయింటైన్ చేయాలన్నారు. నువ్వు అవగాహన కల్పించు. ఇక్కడ లేదు సార్. వేరే డిస్ట్రిక్ట్లో ఉంది కూడా నిర్మాణం చేసి ఈ మండలంలో లేదు. ఇప్పుడు పక్కనే పడకపోతా చూపెట్టు. మరి నర్స సంబంధించి మనకి ఆదర్శ గారు గిరికన్నట్టు విషయాలందరూ మనకు పరీక్షిస్తూ వీళ్ళకు తన సూచన ఇవ్వాలి. ఎట్లా ఉందా ఎట్లా చేయాలి పని మీద అండి నర్స సంబంధించి. ఇక్కడ ఏంటంటే రిజిస్టర్ నిర్వహించారు. కానీ రిజిస్టర్ ఏ రోజు చక్కగా చేయలేకపోయినట్టు వీళ్ళు ఇక ఆయన పోయినా పోలేదా దేవుడికి తెలుసు, కానీ పోయినా ఏం పట్టించుకోలేదు అనేది మనకు తెలుసు కదా. ఇది కానీ చెట్లు పెట్టి ఒక పేమెంట్ నువ్వు వాళ్ళకి తీసుకోలేదు, చెట్లు బతికేది ఏం పని చేస్తలేదు అనేది ఏమన్నారా చేస్తే లేదా గవర్నమెంట్ ఇదే చూస్తుంది. ఎప్పుడు సార్ నెక్స్ట్ 40వ అంశం సార్. మనకు జరిగిన 20 పనికి సంబంధించి మనకు పిఎస్సీ గారు మాస్టర్స్ పై సంతకం చేయాలి. కానీ ఏ ఒక్క రోజు ఏ ఒక్క సంతకం కూడా మనకు మాస్టర్ పైన చేయలేదు. ఇటు వేజమ సంబంధించి 30,75,75,000 సంబంధించి ఏ ఒక్క రోజు మాస్టర్స్ పైన చెకింగ్ దాని పైన సిగ్నేచర్ చేయాలి. పిఎస్సీ గారు చేయలేదు. ఏం చేస్తున్నా ఆయనతో చేయించుకోవాలి. పెట్టలేదు సార్. పెట్టలేదు కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి. పెట్టకుండా తప్పు జరిగినప్పుడు బాధ్యులు అవుతున్నారు. అట్లా పెట్టినా పెట్టకుండా దాని ప్రభావం ఏమి ఉండదు. సార్ డిఎస్కే పెడుతున్నాడు కాగితాల మీద ఏం సంతకం పెట్టాడు, ఏమనుకుంటాడు స్మార్ట్నెస్
నాకు ఒక ఎంబీఓ చెప్పాడు కాశీపేటలో మీరు సిగ్నేచర్ పెట్టినాక ఇదేముంటుంది సెక్రటరీ గారు చెప్పండి. ఇప్పుడు మనం అసలు పోయింది ఇందాక పేపర్ మీద పెడితేది పెట్టకపోయింది సార్. మనకి ఇరవై పని సంబంధించిన పిఎస్సీ గారు మనకు వర్క్ చూపించాలి ఆ పేరు ప్రకారం. కానీ మనకేంటంటే ఎంఐ ట్యాంక్ కమిటీ ప్రాజెక్ట్ మహిళా ప్రాంతం చూపించారు. మిగతా 19 పనులు చూపించారు సార్ పిఎస్సీ గారు. సరే ఆయన చూపెట్టుకున్న ఆయన కారుబాయికో ఇండస్ట్రీకో పంపినా లేదా ఇది మన బాధ్యత. నేను కూడా ఎందుకు పెట్టలేదు, నేను కూడా పెట్టినాకనే పని మొదలు పెట్టాలని కొత్త రూల్ వచ్చింది ఎన్ఐసి. అంటే మీ నెగ్లిజెన్సీ ఉంది, వర్క్ పై చేయవు, నేను కూడా పెట్టేవు. ఎట్లా ఎవరి కోసం కట్టించిన ఇప్పుడు అయిపోయింది. ఉగాది అయిపోయినాక ఉగాది తెల్లారితే నేను పడుగది ఎంత తురణాలు పెడతా అంటే అడుగుతారా? జడావతరం రోజులు జడ ఎక్కియో నెక్స్ట్ డే బట్ట తెచ్చిన సార్ ప్రేస్ చేసిన తెలుస్తుందా? సీనియర్ నువ్వు చూడండి ఏంటో సార్, మీరు ఒకరోజు మీ మార్క్ చూపెట్టినా మంచిగా ఇక్కడ దీంట్లో స్టార్ట్ అయినట్టు చూసుకో. పీడి మీద రారా అంటే రాదా? ఎండో సార్ చెప్పినా, నేను చెప్పినా, పీడి చెప్పినా దమ్మున్నోడు అయితే భయపడతారా? పులితోటి ఫైర్ చేసినట్టు వచ్చి ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలి కదా. హైదరాబాద్ నుంచి జాయింట్ కమిషనర్ అయిన టీం వచ్చింది, పక్కనే చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నాడు. ఇది ఎక్కడోడు లేకపోతే మనం ఇట్లా అయినాం. నేను చేతగానే చదువుగా పనిగా తప్పించుకోబోయే పక్కన అన్నలే నేను వీళ్ళు సస్పెండ్ వాళ్ళకి బుద్ధ విధాన్ని ఇంకా సస్పెండ్ ఆర్డర్ పెట్టేటోని కమిషనర్ దగ్గర నేను నా బ్యాచ్ వాడే నేను ఎందుకు మాట వినాలని చూడు. నా సీనియారిటీలో నా తర్వాత ఆయన పేరు ఉంది నరసింహుడు. చూడండి మీరు లిస్టులో చూడు, ఓ మేరా సీనియర్ జూనియర్ కమిషనర్ ఆఫీసులో ఇక అక్కడే పనిచేసేటోళ్ళని వాడుకుంటారు. అంటే ఎగ్జాంపుల్ అంటున్నా. ఇప్పుడు మీ మూలంగా ఒక ఆఫీసర్ వంగిందంటే ఇప్పుడు మీకు ఏమనిపిస్తలేదు. ఇప్పుడు చెన్నూరు చెప్పగా చెప్పిన మాట, నేను ఎంక్వైరీ, నేను ఇప్పుడు ఎండకు 2000 కార్ ఖర్చు పెట్టుకొని నేను పోవాలి. ఇప్పుడు 10 వేలు అడుగుతున్నాడు సార్, నేను నీకేం సీట్ వచ్చి చెప్పడానికి అడిగిందా నీకు? తర్వాత దీంట్లో ఏంటంటే మనకు 4 గంటలకు సంబంధించి పాసల పైన 2,69,500 రూపాయలు మనకు ప్రిన్సిపల్ ఇవ్వాలి. ఇక్కడ ఇవ్వలేదు సార్. ఎవరు ఇవ్వాలి? మనకి టీ గారు ఈసీ గారు ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు. నర్సరీకి సంబంధించి మీరు ఇవ్వాలి కదా, బిల్లు ఇవ్వాలి కదా. ఎంత అమౌంట్ అమౌంట్ వచ్చేసి సార్ 27,490 రూపాయలు సార్. సంబంధించి మనకు గ్రామ సభలు ఇవ్వాలి, కానీ గ్రామ సభలు ఇవ్వాలి సార్, ఇవ్వలేదు. ప్రతి తీర్మానం వచ్చినాకనే పరువు మొదలు సెక్రటరీ సంతకం పెట్టి ఇస్తారు. పట్టుకొని ఎవరు తిరగరు. 47 సార్ 2 డిస్ట్రిక్ట్ బెనిఫిషియరీ సంబంధించి పోస్ట్ ప్రీమియం రికార్డ్ చేసిన తర్వాత పోస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి పేమెంట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రీమియం రికార్డ్ చేయాలి. డిసెండింగ్ పేమెంట్ బిల్ సార్. పాత పెయిన్ హైట్ ఎంత ఉంది పాత కట్ట హైట్ ఎంత రికార్డ్ చేయాలి సార్. వర్కేజ్ నెంబర్ 4269 పని పేరు ఎంఐ ట్యాంక్ పని పేరు చిన్నపెట్టడానికి ఈ మెజర్మెంట్ తేడా సార్. వాస్తవంగా 9,957 జీబీ రికార్డ్ చేయడం జరిగింది. ఇది పీడిగండి కొత్త చేయగా 144.1 రావడం జరిగింది. అనగా 1.2 వచ్చింది సార్ వీళ్ళ పైన. 8 డీవియేషన్ మొత్తము 1,43,620 డీవియేషన్ అమౌంట్ ఎక్కువ ఇచ్చిన పేమెంట్
ఎక్కువ ఇచ్చిరా తక్కువ ఇచ్చిరా పేమెంట్ తక్కువైంది అంటే వర్క్ తక్కువైంది సార్ పేమెంట్ ఎక్కువైంది వర్క్ తక్కువైంది దేవశం సార్ ఎంపేట రీసెంట్ రీసెంట్ వర్క్ ఇక లేబర్ కొన్ని రిటర్న్ వచ్చి చేయరు మేము ఎప్పుడు కూడా నెగటివ్ సైడ్కి ఫోకస్ చేయాలి కదా లేకపోతే రోడ్ మీద కలిసిన బెల్లంపల్లిలో కలిసిన మాసాల చాయ్ తాగిపియాలి కన్స్ట్రక్షన్ మెమరీ ట్యాంక్ అది పెట్టినందు ఇక్కడ కూడా 320 సీఎంని కట్ చేశారు ఎప్పుడో మన ఫిజికల్ కొలిస్తే 1867 సీఎంలు రావడం జరిగింది దీంతో తేడా 1272 ఆ తేడా రావడం చేయలేదు మొత్తం తేడా 2,12,600 రూపాయలు తేడా రావడం జరిగింది సార్ సంబంధించి ఇప్పుడు 2 లక్షలు మనం ఎక్కువ రాస్తే ఉపాధి హామీ ఉంటుందా సీజన్ అయిపోతుంది మొత్తం ఇది కూడా మనం రికవరీ రాస్తున్నా ఇక మీరు ఏం చేస్తారో చేయండి నేను సార్ మొత్తం మనకు 6,990 దీంట్లో సార్ సిగ్గిపా తేడా రావడం జరిగింది అట్లాగే ఆర్చి పోస్టు అట్లాగే నేమ్ ప్లేట్ వాలీబాల్ పోస్టులో తేడా జరిగింది దీంతో పాటుగా డ్యాన్జర్ వర్క్ కూడా చేయడం జరిగింది కానీ ఈ సంవత్సరం కోర్స్ మనం చూపించలేదు సార్ దానికి సంబంధించి 2 పిలుస్తున్నా చూపించేది ఇంకేమైనా ఉందా పేమెంట్ ఇవ్వాలి ఏమో అమౌంట్ అయితే 6,900 తీసుకున్న వాళ్ళకే రికవరీ కట్టేయండి ఆర్చి పోస్ట్ పెయింటింగ్స్ ఇక్కడ పెట్టుకుంటే ఫిజికల్లీ చూడగా ఆర్చి పోస్ట్ ఎటువంటి పెయింట్ లేదు ఫిజికల్ పెయింట్ తీసుకుంటే అర్థంగా చేయించాడు సార్ పెయింట్ చేయండి ఆర్చి పోస్ట్ పెయింట్ ఏం చేయండి చేయనప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తారు తర్వాత 52 సార్ జాబ్ కార్డ్ నెంబర్ 102233 భార్యభర్త సార్ రంగంపల్లి కొట్టి లక్ష్మీబాయ్ వీరితో ఏంటంటే ఆ తల్లిదండ్రుల సమయంలో మీరు పంపించడం ఎక్కడ ఉంది అట్లాగే ఇంటికి అడిగే క్రమం ఏంటంటే మీరు ఎలాంటి పని చేయలేదు నాకమ్మా మీ ఉపాధి చేయాలి పని చేయాలని చెప్పడం జరిగింది చేసిరా లేదా నాకు తెలియదు వారు చెప్పద్దు చేయనప్పుడు చెప్పించుకుంటే మేము చేసుకోవాలి వాళ్ళ నోటితోటి చెప్పిందంటే అది ఫోకస్ అన్నట్టు తగ్గించదు మన ఎలక్షన్ కోడ్ వల్ల అయినా ఇంకా సార్ గ్రామ సంబంధించిన పెట్టిపోయింది లక్ష్మీపూర్ తర్వాత గ్రామ పంచాయతీ లక్ష్మీపూర్ సార్ వరకు సమాచారం సార్ ఎంత వచ్చేసి నిన్న వర్క్ చేయడం జరిగింది పని చూపించారు సార్ సమాచారం సార్ అని ఇన్ఫర్మేషన్ దాని తర్వాత 9వ సంవత్సరం సార్ గత 2 సంవత్సరాలు కావడం జరిగింది ఇంతవరకు పేమెంట్ కాలేదు 3వ రకాలు పేమెంట్ చేశారు పేమెంట్ కాలేదు అవును సార్ 9వ సంవత్సరం వాళ్ళది పేమెంట్ కాలేదు సార్ ఇది గత 2 సంవత్సరం సార్ ఇది ఎవరెవరికి చేయాలి కదా డిమాండ్ పెట్టుకున్నారా ఫోన్లో పెట్టుకోలేదు మనకు రాకపోవడం నేను చేశాను సార్ పోయిన సంవత్సరం చేశాను ఈ సంవత్సరం కూడా చేశాను నెక్స్ట్ తర్వాత సబ్మిషన్ చేయాలి కానీ చేయలేదు చెప్పండి అప్డేషన్ చేయమని అక్కడ చేసినావా చేసి అక్కడ పెద్దపేట జార్ఖండ్ అప్డేషన్ ఉందా పెద్దపేట నెక్స్ట్ सेवन रजिस्टर अपडेट चाहिए नहीं साथ रजिस्टर अब मेंटेन करें बताइए सर को थोड़ा अपडेशन करना है अपडेशन आ रहा है थोड़े काम होने वजह से कह रहे हैं वो नहीं सेक्रेटरी ఇప్పుడు మీరు స్మార్ట్ ఉన్నోళ్ళు పజిలో స్మార్ట్ ఉంటారా ఫిజికల్ లో స్మార్ట్ नहीं सर वो वर्क बर्डन बहुत होगा सर अपडेशन करते सर ఎలాంటి బిల్కుల్లో नहीं सर अपडेशन वाटर का 7 रजिस्टर मेंटेन कर रहे सर जीबी के 24 नहीं कर रहे उसके साथ में करते हैं पूरा करते हैं सर ओके
NRP 1000. Next, Padal. 16 సార్ యాక్చువల్గా 15 రోజులు వర్క్ కూడా వస్తారు 15వ వర్షం 16 వర్షం వచ్చేసి వర్క్ ప్రెస్ డిపెండ్ చేయలేదు ఇప్పుడు మీకు వర్క్ పై 2000 వర్క్ స్టేజ్ ఫోటో 2000 కెనాల్. నెక్స్ట్ చౌదరి పుస్తకంలో రైతు సమాచారం సార్ తీసుకుంటారు. ఓకే తర్వాత అర్థనాలు రోడ్లు చేయాలి సార్ ఎప్పుడో కాదు. నువ్వు ఎప్పుడో చదవతాయా చెప్పకుండా చదువుతున్నావు సార్ తర్వాత ఏంటంటే వచ్చి ఈసారి కదా సార్ వేరే వేరే చేశాను సార్. నెక్స్ట్ 19వ శతాబ్దంలో ఎముకల్లో మనకి ఈజీగా చెక్ చేయాలి వివేక శాతము పరిస్థితిగా చేయలేదు వీటిలో మనకు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నాగేశ్వర రెడ్డి ఆయన శబ్ద జీపీ గారి చేయాలి ఒక్క సమాచారం అంశం ఇది. నెక్స్ట్ ఇదే సార్ మొక్క సర్వీస్ చేయలేదు. ఇది కూడా మనకే బాధ్యత సెక్రటరీ సార్ మెయింటైన్ చేస్తాం సార్. అక్కడ కొంచెం డ్యామేజ్ అయిందంట సార్ చదువు పెడుతున్నా 400 మొక్కలకి కంప్యూటర్ సార్ నాకు ఎవిడెన్స్ సంబంధించి కూడా మొక్క పెట్టడం జరిగింది సార్. దీంట్లో పిడిగా లెక్కగా చూసిన మొక్కలు బతుకున్నాయి ఇంకా బతుకునే మొక్కలు చెప్పడం జరిగింది. అలాగే समथिंग बेटर पिछले ग्राम पंचायत से आपका अच्छा है पर वो भी नहीं जाने देना पड़ता. నెక్స్ట్ మొత్తం మనకు 30 మొక్కలు పెట్టారు సార్. మన పిడిగా లెక్కిస్తే 6 మొక్కలు బతుకున్నాయి మిగతా 7 మొక్కలు చెప్పడం జరిగింది. అలాగే 40% మొక్కలు బతుకున్నాయి సార్ పిడిగాలో. रिप्लेसमेंट करो. नेक्स्ट 44వ సార్ మనకు అర్థాల సంబంధించి మొత్తం 390 మొక్కలు జరిగింది. దీంట్లో పిడిగా లెక్కించగా 2440 మొక్కలు బతుకున్నాయి మిగతా 1450 చెప్పడం జరిగింది. అలాగే 60% మొక్కలు బతుకున్నాయి సార్ పిడిగాలో. అంటే ఈ హరిత వనాలు వాటర్ పోయలేవు పోసే అవకాశం ఉన్నా కూడా కొంత చంపేయండి. సంబంధించి మొత్తం మనకు ముఖ్య మొదలు అయితే పెట్ట రికార్డు ఉంది సార్. పిడిగా లెక్కించగా 20 మొక్కలు బతుకున్నాయి మిగతా 400 మొక్కలు చెప్పడం జరిగింది సార్. ఇది కూడా రిప్లేస్మెంట్. ఓకే రిప్లేస్మెంట్ రిప్లేస్మెంట్ కాదు 26 సంతకం లేకుండా పేమెంట్ కావడం జరిగింది సార్. 25 వచ్చేసి మొక్కలు లేవు పెళ్లి మీద చెట్లు పెట్టినామన్నారా లేదా 27 సార్ మనకు ఒక వర్క్ అయితే 400 పని చేయడం జరిగింది. కానీ దీని ఏంటంటే మనకు రోజుల ఫుడ్ బాగా వేసాం ఫస్ట్ రోజులు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇటువంటి నోట్లో రాయలేదు ఫస్ట్ వస్తుంది కొట్టు ఎందుకంటే అని దాని గురించి అలాగే ఫస్ట్ టైం సరే చేయడం నెక్స్ట్ 25 సార్ మనకు హక్కుదారులు పని జరిగింది సార్. అర్హతలు పని జరిగింది. కానీ వీళ్ళకి ఏంటంటే పేమెంట్ చేస్తారు అమౌంట్ అనేది ఇక్కడ మొత్తం ఏంటంటే వీళ్ళు అర్హతలు పనిచేసినట్టు మనకు మాస్టర్ సైన్స్ కలవు. కానీ మీకు ఆదాయ క్రమంలో 57 పనులు వేయడం జరిగింది. అలాగే 12 డేస్ కానీ వీళ్ళు 2160 కష్టపడడం జరిగింది సార్. పేమెంట్ క్లాస్ అమౌంట్ ఇది మాస్టర్ కొట్టి వేత అట్లాగే పేమెంట్ క్లాస్ కూడా అయింది సార్. ఇక్కడ ఉపయోగము మనకు నర్సరీ సంబంధించిన ఆలోకేషన్ నిర్వహించాలి. కానీ ఏ విషయం కూడా చూపించలేదు సార్ మనకు ఉపయోగకరం పిఎస్సీ గారి వర్తన సమయంలో మనకి మాస్టర్స్ పై సంతకాలు చేయాలి. కానీ ఎవరు సంతకాలు చేయలేదు. దీన్ని గారు నెక్స్ట్ పిఎస్సీ గారు ఎవరు కూడా మనకు పిల్లలందరూ వర్క్ చేస్తారు. इलेक्शन ड्यूटी लो बताना बाबू जी जी नेक्स्ट తర్వాత ఇప్పుడు సార్ మనకు 11 సంవత్సరం నియమాలు పెట్టాలి. కానీ పెట్టలేదు సార్. ఎవరు పని కూడా నియమాలు పెట్టలేదు. 34 సార్ మనకు ఎముకకు సంబంధించి ఆ ఎముకకు జాతి సంతకాలు ఉండాలి. కానీ అవి లేకుండా మనకు అమౌంట్ పెండింగ్ కూడా జరిగింది సార్ 7 లక్షల రూపాయలు. 37 సార్ మనకు 3 వర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేపీ అథవా నర్సరీ సంబంధించి మనకు బిఎడ్జీ కార్డు ఇవ్వలేదు.
ఇక నాని మరి కాదు సార్ ఇది మనకేంటంటే ఏపీ గారు పనిచేయడం వల్ల ఆ విషయాన్ని తెలిపారు సార్ మన గ్రామ సభ మాస్టర్స్ అనేది అట్లుంది నాటికి మరి కాదు సార్ వికాసాన్ని ఇవ్వలేదు పెట్టి క్లోజ్ చేశారు మరి ఏమైతే 39 యాప్స్ సార్ మేడం 7 మంది అక్కుదారు 27 డేస్ పర్మిషన్ రికార్డ్ ప్రకారం ఉంది సార్ కానీ మాస్టర్స్ నెలలో 37 డేస్ వేయడం జరిగింది అనగా పని చేయకుండా కూడా 10 రోజుల్లో ఎక్కువ అమౌంట్ ఎక్సెస్ చేసింది మాస్టర్స్ అంతా ఎక్కువ పేమెంట్ జరిగింది మాస్టర్స్ నెలలో ఎక్కువ ప్రాబ్లం ఉండదు సార్ ఏంటంటే ఏడాదిలో ఉండొచ్చు కానీ మాస్టర్స్ నెలలో ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనం తెలుగు చేస్తాం కాబట్టి దానిలో ఉంటుంది మాస్టర్లో ఎటువంటి అటెండెన్స్ అనేది లైనెస్ ప్లాన్ చేసి రాయాలి ఇంకా ఏమి రాయలేదు అటెండెన్స్ అన్నది ఇంకా ఎట్లా అంటుంది ఏది ఎక్సెప్ట్ చేయండి సార్ ఎక్సెస్ చేసి సార్ ఇది 600 ఆపరేటర్ ఇస్తారు మరి ఇక్కడే సార్ జీపీకి వస్తాయి కదా జీపీకి వచ్చినాక అలా వాల్ పేమెంట్ చేస్తారు సీఓ చెప్పారు ఎట్లా ఆర్డర్ చేసినాం పేమెంట్ ఎక్కువ పోయింది కదా తక్కువ పోయి ఉంటే పోనీ అనొచ్చు ఎక్కువ పోయింది రికవర్ అయ్యింది 1472 రూపీస్ అమౌంట్ సార్ నెక్స్ట్ నర్సరీ సంబంధించి మనకి వాస్తవంగా నర్సరీలో చెప్పిన రెస్టారెంట్ వేయడం జరిగింది కానీ వీటి ఇంటికి వెళ్ళి చూడగా నర్సరీ అనేది పెద్దపేట గ్రామానికి సంబంధించి వడాల ఆపరేషన్ అంతా ఉన్నట్టు గుర్తు జరిగింది అనగా లొకేషన్ చేంజ్ చేసి మనకు పని కలుపుతుంది తీర్మానం కాదు మాట్లాడకుండా ప్లీజ్ 15 రూపాయలు మస్ట్ సార్ పన్నెండు సార్ డిమాండ్ తీసుకోవడం లేదు నో డిమాండ్ కూడా తీసుకోవడం లేదు సార్ సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు సార్ సార్ ప్లేసెస్ పంపిణీ చేయడం లేదు సార్ సార్ వారం వారం వేతన రసీదులు పంపిణీ చేయడం లేదు సార్ 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు సార్ సార్ ఇది 6 బుక్లలో 12-13 కాలమ్స్ రాయడం జరిగింది సార్ 15 బుక్లలో రాయలేదు సార్ మొక్కలకు సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించలేదు సార్ ఫ్లాట్ యాక్సింగ్ కదా సార్ ఏమంటాడంటే మంత్ ఎండింగ్ ఏదైతే శుక్రవారం ఉంటుందో ఆ రోజు రోజుదారు దివస్ అని ఒక 100 మంది లేబర్ ప్రకారం 10 మంది అయినా తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి ఇక్కడెక్కడ ఇట్లా ఇవి ఉన్నాయి అని చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి అంటే రిజిస్టర్ మెయింటైన్ చేయండి ఫోటోస్ కూడా పెట్టుకోవాలని అంటారు ఇక్కడ నుంచి అట్లా చేయదు ఇక టీఎస్ఏ నిర్వహించడం క్రమంలో పని ప్రదేశంలో ఎలాంటి సౌకర్యం లేదని హక్కుదారులు తెలపడం జరిగింది సార్ 5 వర్క్స్ జరుగుతున్నాయి సార్ ఒకటే ఎక్కడ కూడా 5 లొకేషన్ జరుగుతున్నాయి సార్ ఓకే రైట్ మూడు జాగాలు ఉన్నాయి సార్ ఏర్పాటు చేయాలి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి సింపుల్గా ఏదైనా కూడా ఐయోడిన్ కానీ బ్యాండేజ్ కానీ అవి కూడా కరెక్ట్ చేయాలి ఏప్రిల్ మే జూన్ వరకు కూడా మీరు సప్లై చేసినట్లయితే
దాన్ని బిల్స్ తీసుకొచ్చి ఎండి గారికి అటాచ్ చేస్తూ ఏదైతే వర్క్ ఐడి కింద మనం ఎన్నైతే వర్క్ వాటర్ బబుల్స్ వాటర్ మరి డబ్బాలు మనం సప్లై చేసినామో ఆ సంఖ్య బిల్ తీసుకొని ఎండి గారికి ఇచ్చినట్లయితే ఆ వర్క్ ఐడిలో లంసమ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పేమెంట్ చేయడానికి మనకు ఆస్కారం ఉంది, చేయగలం. కాబట్టి గవర్నమెంట్ ఇస్తుంది కదా, వాటర్ సప్లై ఇస్తుంది, ఇక్కడ వాటర్ ఉన్నారు కదా భీమిలో వాళ్ళని కానీ వేరే గ్రామ పంచాయతీలో కానీ ఖచ్చితంగా వాటర్ సప్లై చేయండి. ఇది చాలా మ్యాండేటరీది. సరే ఎంపీడీఓ పాస్ అయ్యారు సంతకాలు చేసేసి 26 సార్ ఈ గ్రామ పంచాయతీ అంతా ఎవరి ప్లాంటేషన్లో సార్ 650 మొక్కలు పడితే సార్ 210 మొక్కలు బ్రతికినాయి, 440 చనిపోయినాయి సార్. రోడ్ వైండింగ్ పోవడం జరిగింది సెక్రటరీ గారు ఇద్దరు ఖచ్చితంగా మనం ప్లాంటేషన్ చేస్తాం. దానికన్నా ముందే మొక్కలు నాటి ఫోటో మీరు సబ్మిట్ చేసినట్లయితే చాలా అదర్వైజ్ ఈ మీద ఖచ్చితంగా మీకు 1 వీక్ టైం ఇస్తుంది. పంచాయత్ సెక్రటరీ గారి సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. చెక్ కింద సెక్రటరీ ఆల్రెడీ ఉన్నారు. అదే ఎంతమంది ఉన్నారో ఇక బెటర్ కదా. మా సెక్రటరీ సార్ వస్తాం, మీరు చూసుకోవడం డూప్లికేట్ ఇవ్వచ్చు, అటెండెన్స్ చేయాలని చెప్పేసి ఎంపీ గారు పోవాలి, మీరు పోవాలి, ఎంపీ గారు పోవాలి, ఈసీలు తీయాలందరూ చూస్తేనే కదా మనకు కరెక్ట్నెస్ వచ్చింది. తీసుకుని 2 సార్లు సార్ ఈ గ్రామ పంచాయతీలో 3 వర్క్ ఐడికి సంబంధించి 3 ఎంప్లాయీలకు జారీ చేయ అధికారి సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఫేషియల్ ఐడెంటిఫికేషన్ వస్తుంది. అవుట్రైట్గా 10 మంది వస్తే 10 కేసులు ఉంటే ఈ 8 మంది ఉన్నప్పుడు డైరెక్ట్ 8 మంది హక్కుదారులు 48 రోజులు పనిచేసినట్లు హాజరు కలవు కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. 6,660. దానికి 38,170 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ ఈ గ్రామ పంచాయతీ సార్ 7 వర్గాలకు సంబంధించి మినీ పాపులేషన్ దానికి సంబంధించి 7 ఎంపులలో డిమేజర్మెంట్ తీసుకోకుండా పోస్ట్ ప్లేస్మెంట్ చేసి పేమెంట్ చేసి సార్ 42 సార్ ఈ గ్రామ పంచాయతీ నందు సార్ పెంటుబాయ్ అని హక్కుదారురాలు సార్ 19 రోజులు పనిచేసినట్లుగా హాజరు సంతకాలు కలవు కానీ సార్ ఇంట్లో పని నేను చేయలేదని రాతపూర్వకం రాసింది సార్.
అమ్మ పడి పైసలు సార్ ఎట్లా అంటారు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు సార్ వచ్చి పోయినాక సార్ వాళ్ళు అడిగేసరికి భయపడుతుంది సార్ వాళ్ళు అట్లా గ్రామ వాళ్ళతో ఇంకోటి చెప్పిస్తారు చెప్పారు సార్ అట్లా ఎవరైనా అయిపోద్దు ఆర్బీఎస్సీ కావాలి పనిచేయాలి మనం ఏమైనా మంది అది సార్ వాళ్ళు ఒప్పుకున్నారు కదా సార్ ఇప్పుడు అక్కడ ఏముంది 100% వాళ్ళు వర్క్ చేసి సార్ కానీ వాళ్ళకి ఇప్పుడు చెప్పేదాంట్లో వాళ్ళతో రిప్లేస్మెంట్ ఉంది కదా సార్ వాళ్ళకి వాళ్ళ దగ్గర రిప్లేస్మెంట్ ఎక్కువ వాళ్ళు పేమెంట్ చేయలేదు సార్ అట్లా లేదు సార్ ఉండదు సార్ రిప్లేస్మెంట్ ఉండదు సార్ సార్ నా చిన్న సబ్మిషన్ సార్ నేను ఆ వర్క్ వాళ్ళు చేయలేదని అనుకుంటున్నాను గుర్తులేదు ఎంటీ మస్టర్స్ ఉన్నాయి సార్ టోటల్ ఎంటీ మస్టర్స్ సార్ ఆ చెట్లు ఉన్నాయో సార్ అంత పర్ఫెక్ట్ లేదు పర్సెంటేజ్ కూడా 30% 40% ఉంది సార్ వాళ్ళు గుర్తులేదు సార్ యాక్చువల్గా పని చేయలేదని చెప్పగలను నాకు ఒకటి ఇది నీ ఇష్యూ మీద సందర్భం పెట్టాలని ప్రీవియస్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్ ఇచ్చారు ఇది సార్ ఇంతకుముందు ఏమన్నాడు 4 మండలాలు ఇచ్చారు ఎండిఓకు 100 రూపాయలు పోయినా కూడా కక్కాలన్నది గవర్నమెంట్లో ఇన్ఛార్జ్ రికవరీ రికవరీ నీకే నువ్వు 21 రోజులు పనిచేసింది సార్ 5,592 రూపాయలు పని చేయలేదు సేమ్ పర్సన్ సార్ మీరు చదివిన చదువుకే ఇంత తెలివి ఉంటే మేము సార్ 10 రూపాయలకు సంబంధించి వర్క్ పని చేయలేదు సార్ సార్ 17 సార్ కొలతల పుస్తకాల రైతుల కూలీల సంతకాలు లేదు సార్ సార్ రోల్ కాల్ చేయడం లేదు సార్ సార్ ఈసీగా చెక్ మెసేజ్ చేయలేదు సార్ 12-13 కాలమ్స్ రాయడం లేదు సార్ 2 ముక్కలు రాశాను 21 మొక్కలకు సంబంధించి సర్వేలో రిజిస్టర్ నిర్వహించలేదు సార్ జామ్నగర్ వస్తే సెక్రటరీ అంతా వెళ్ళండి జామ్నగర్ జీపీలో ముందు ఓకే వస్తుంది అయితే జస్ట్ 1.5 year కింద ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు ఇద్దరు వచ్చేసి జామ్నా ఇచ్చోడ మండలంలో ఎవరితోటి మాట్లాడలేదు మాట్లాడితే మమ్మల్ని చాలా ఘోరంగా పక్కన జరిపి సెక్రటరీస్ తోటి మాత్రమే డిస్కస్ అయ్యింది టాప్ టు బాటమ్ ఎంటైర్ డిస్కషన్ ఆన్ ఎన్ఆర్జీఎస్ మాత్రమే ఎన్ఆర్జీఎస్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ నేరుగా పంచాయత్ సెక్రటరీ యొక్క ఫుల్లీ రెస్పాన్సిబుల్ అయినటువంటి జాబ్ కార్డ్ అప్లికేషన్ డిమాండ్ క్యాప్చర్ పేమెంట్ అండ్ గ్రీనరీ నిజంగా పిల్లగాడు మంచి అంటే వంద చెప్పని చెప్తున్నాం కదా ఆయన యాక్చువల్గా పీజీ అనుకుంటా బాగా చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చాడండి ఎక్కడ కూడా తోడకుండా ప్రతి కనీసం 20 to 25 క్వశ్చన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆయనతో డిస్కషన్ అయింది ఎన్ఆర్జీఎస్ ఇక లాస్ట్ సరే లీవ్ ఎంత ఉంది చక్కగా ఆయన రాసుకున్నాడు మొత్తం 1 day పోయి అలా మొత్తం ఆయనకు ఇయర్ ఉంటుందని చెప్పేసి అంటే మంచి ఆన్సర్స్ ఇచ్చినాడు దెన్ వెరీ గుడ్ అని చెప్పేసి అన్నారు సెక్రటరీ గారు బస్ కాబట్టి మనం నెగ్లెక్ట్ చేయకుండా చేసి అది ఎప్పటికైనా అది ఒక భాగమే పంచాయత్ సెక్రటరీస్ నెగ్లెక్ట్ చేయకండి వేరే జిల్లాలో మనం మొన్న అడిషనల్ ఇయర్ సార్ మనము మన జాబ్ కార్డ్ నెంబర్ రాసుకొని ఇప్పుడు డిలీట్ చేసుకొని రావాలి ఎప్పుడు చేసినావు ఇది కూడా ఇవ్వ నంబర్ రాసుకో డెత్ అయింది పాపం మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాస్తారా ఏం చూడరు లంసంగా పేర్లు ఇచ్చేస్తారు కదా కాపీ జాబ్ కార్డ్ నెంబర్ రాసుకో డిలీట్ చేసుకొని రా ఓకే సార్ రాసుకో అప్డేట్ తీసుకోవాలి రైట్
సార్ 3 వర్క్ ఐడీలకు సంబంధించి ఎంపుకున్న ముందు జారీ చేయ అధికారి ఎంపీడీఓ గారి సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. సార్ 28 సార్ ఇది ఎమ్మెల్యేకి సార్ 400 మొక్కలు నాటి సార్ 230 మొక్కలు ఉన్నాయి సార్ 213 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్లో 470 మొక్కలు నాటిన సార్ 296 మొక్కలు బ్రతికున్నాయి 174 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇద్దరు హక్కుదారులు 7 రోజులు పనిచేసినట్లుగా ఆదేశం కలవని సంతకాలు లేకుండానే 1146 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ 34 సార్ సునీత హక్కుదారు 6 రోజులు పనిచేసినట్లుగా సార్ మాస్టర్ సంతకం ఉంది కానీ సార్ ఆధార్ లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. పాస్ ఆర్డర్ లేకుండా పేమెంట్ ఓకేనా మరి పెట్టుకోవాలి సంతకం. నెక్స్ట్ సార్ ఇక్కడ పంచాయతీ మాకు ఎక్కడ రావాలి ఈ వారం పేమెంట్ అయింది కదా ఈ వారం మాకు ఎక్కడ రావాలి కదా పేమెంట్ నెక్స్ట్ భాస్కర్ 4 సంవత్సరాలు లాస్ట్ తారీఖులో కూడా ఏపీఓ మెసేజ్ రియాక్షన్ రాసిన కానీ పేమెంట్ పోస్ట్ మాస్టర్ ఉంది. పోస్ట్ మాస్టర్ అక్కడ ఓపెన్ చేయమంటే కూడా వాళ్ళు చేసేది ఫోన్ చేయడం సార్ మాస్టర్లలో వర్క్ రిపోర్ట్ అనేది రాయడం లేదు సార్. ఏ టాస్క్ పని జరుగుతుంది టాస్క్ నెంబర్ కానీ టాస్క్ రేట్ కానీ మాస్టర్లు ఎంత పని జరిగింది అనేది వర్క్ రిపోర్ట్ రాయడం సార్ రాయడం లేదు సార్. 25 అంశం సార్ M6లో ఎంపో వాచ్ లిస్టర్ మాస్టర్ వాచ్ లిస్టర్స్ అని ఇవ్వలేదు సార్. 26 అంశం సార్ మాస్టర్ వాచ్ లిస్టర్ మరియు ఎంపో వాచ్ లిస్టర్స్ అని 26 అంశం సార్ ఈ గ్రామ పంచాయతీ జరిగిన పనుల సంబంధించి ఏ ఒక్క పని కూడా ఎంపీడీఓ గారు పాస్ ఆర్డర్ల పైన సంతకాలు చేయడం లేదు సార్. 27 అంశం సార్ 5 మంది హక్కుదారులకు సంబంధించి 10 రోజులకు కూలీ సంతకం లేకపోయినా కేవలం హాజరులతో 1989 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. సిగ్నేచర్ లేకపోతే నిన్న చనిపోయిన కేసుని మనం రెఫరెన్స్ చేసుకోవాలి. పనికి రాలేదు రాసుకున్నాం. అటెండెన్స్ తీసుకోవట్లేదని అంటే అటెండెన్స్ బేస్ చేసుకొని మాస్టర్లలో అటెండెన్స్ వేస్తున్నట్టు తెలుపుతారు. ఫస్ట్ రోజు సోమవారం మధ్య రోజు తీసుకున్నాం బేసిక్గా అడిగాం సార్ అభివృద్ధి కింద సంతకం మాకు మరి సంతకాలు ఏం లేకుండా పేమెంట్ ఇవ్వడం జరిగింది సార్ 700 అది లాస్ట్ రోజు మేము ఫోటో గ్యాప్ తీసుకున్నాం సార్ అది జనరల్ కాదు మరి 3 రోజులు అటెండెన్స్ ఒకటే రోజు సార్ లాస్ట్ ఒకటే రోజు సార్ అది ఒక్కొక్కటి రోజు సార్ అది అప్డేట్ కాలేదు సార్ పోయింది సార్ మేము అప్డేట్ కాలేదు అప్డేట్ అయింది సార్ 3వ తరగతి అప్డేట్ అయింది. 30 అంశం సార్ గ్రామ పంచాయతీలో ఫార్మేషన్ రోడ్కి సంబంధించి సార్ బుష్ క్లియరెన్స్ టాస్క్ అనేది పని జరగడం జరిగింది సార్. దీనికి 50% వైర్స్ రిమూవ్ చేసిన తర్వాత వచ్చిన క్వాంటిటీకి పేమెంట్ చేయాలి సార్. ఇక వైర్స్ అనేది రిమూవ్ చేయకుండానే
డైరెక్ట్ క్వాంటిటీకి పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్బుక్లో ఒక వర్కర్కి సంబంధించి ఒక 1 వీక్ సంబంధించి పాస్ ఆర్డర్ లేకుండా నేను సీఓ గారు పేమెంట్ చేయడం జరిగింది సార్. పాస్ ఆర్డర్ లేకుండా సార్ ఇంకోసారి జరగదు 1 వీక్ సార్. మొత్తం మండలమే ఇట్లా జరిగింది మీది. పవర్ ఫ్లక్చుయేషన్ బాగా సార్, ఇంటికి తీసుకెళ్ళి పేమెంట్ చేయాల్సి వస్తుంది సార్. ఒక దగ్గర పాస్ ఆర్డర్ పెట్టి పేమెంట్ లేకుండా నెక్స్ట్ సార్ 2020 ఆర్థిక సంవత్సరం జరిగిన 11 ఫైనాన్స్ సంబంధించి ఏ ఒక్క మాస్టర్ పైన కూడా సంతకం చేయలేదు, మరియు ఫీల్డ్ కూడా రాలేదు, మరియు ఎన్నో గ్రామ సభ కూడా అటెండ్ కాలేదు. పంచాయత్ కార్యదర్శి పదో అంశం సార్, ఈ గ్రామ పంచాయతీలో జరిగిన పనులకు సంబంధించి సార్ వేజ్ పేమెంట్ సంబంధించి 70,000 రూపాయలు పెండింగ్లో ఉన్నాయి సార్. పెండింగ్లో ఉన్నాయి సార్. ఇది డబ్బులు అనేది వీక్లీగా ఇవ్వడం లేదు, డబ్బులు ఈ గ్రామ పంచాయతీ జరిగిన పనులకు సంబంధించి మాస్టర్లు వర్క్ రిపోర్ట్ అనేది రాయడం లేదు సార్. 25 అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ జరిగిన పనులకు సంబంధించి ఎంపీఓ గారు పాస్ ఆర్డర్ల పైన సంతకం చేయడం లేదు సార్. 29 అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ చెందిన పెంటైన వారి లక్ష్మికి సంబంధించి సార్ మాస్టర్లు 2 రోజులు పనిచేసినట్లు మాస్టర్లు హాజరు మీద సంతకాలు ఉన్నాయి సార్. కానీ పే ఆర్డర్లో ఒక రోజుకి పేమెంట్ కావడం వల్ల అటు చిరొక రోజు 2 రోజులు లాస్ అవ్వడం జరిగింది సార్. 460 సార్. నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీ చెందిన లస్మాట్ మరియు విజయ్ కుమార్ సార్, వీళ్ళకు మాస్టర్లో సంతకం లేకుండానే 2,490 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ 33 అంశం సార్, తెలంగాణ క్రీడా ప్రాంతంలో కొనుగోలు చేయడం జరిగింది సార్. 4 క్లాసులతో తేడా రావడం జరిగింది సార్. 3,570 రూపాయలు. నేను ఒకే అడుగుతా, నీకు ఏం కావాలో పేపర్ మీద ఉండాలి. రేపు సాఫ్ట్వేర్ ఒకరు అమెరికాలో కూడా ప్యాక్ చేస్తారు, నీ దగ్గర కాగితం ఉండాలి కదా. ఆ గుడ్డోడు నీకు తెలుసా ఏమేమైనా మనిషి చచ్చిపోయిన దేంట్లో ఇప్పుడు ఫైండ్ చేసిన మాస్టర్ వాళ్ళ పేరు ఉంది, సంతకం ఉంది. నువ్వు 100 మంది ఫోటో రాదే ఇక్కడ, ఒక ఫోటో షోపుగా తీసేసి ఏమేమి అయిపోయింది. లేబర్ ఎందుకు తక్కువ పేమెంట్ పోతుంది, ఫీల్డ్ భార్య పనికి రాదు, మాస్టర్లో ఉంటుంది పేరు. మన ఇంటి వాళ్ళు 10 మందికి మనం పుచ్చుకుంటే వాళ్ళకి 100 రావాల్సింది, మనం 10 పంచుకుంటే 90 వస్తుంది. లేబర్ ఎందుకు అడుగుతున్నారు మాకు ఇవన్నీ కూడా జరిగింది సార్. 1390 ఏం వేసుకున్నాం. క్యాన్ బ్యాంక్ సంబంధించి 0 ప్లాన్ సార్. వాటి గురించి వాచబడి తెలుసు చెప్పాయా నువ్వు పట్టించుకోవు, వాడు బోర్ లేని టెక్నికల్ అసిస్టెంట్ పట్టించుకోడు, పంచాయత్ సెక్రటరీ పట్టించుకోడు. మసలి చేత కాకపోతే రాజీనామా చేయి. మేము ప్రతిదానికి ఎంపీరేది అన్ని రిప్లేస్మెంట్ చేయించు, ఫోటో తెలుసా. 28 గ్రామ పంచాయతీ పరిశీలించే 10 మంది హక్కుదారులకు 24 రోజులకు గాను సంతకాలు లేకుండానే కేవలం హాజరు వేసి 4,790 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. సంతకాలు పెట్టాలి చేసినామన్నారా. అవును సార్. రాష్ట్రంలో ఇంకొకసారి మీరు అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ జరిగిన
డీజిలింగ్ పర్క్యులేషన్ ట్యాంక్ మరియు డీజిలింగ్ ఎంఐ ట్యాంక్ సంబంధించి ఫిట్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. కన్స్ట్రక్షన్లో 199.60 క్యూబిక్ మీటర్ చేయడం జరిగింది సార్. అవును సార్. లేదు సార్, ఇది జూన్ 23 జూన్ మేలో జరుగుతుంది సార్. ఒక వర్షాకాలం సార్. అయితే సార్ 1361 ఆయన లేకుంటే మరి మాస్టర్ వాడాలి కదా సార్, చూడండి స్కిల్ మాస్టర్ ఇవ్వాలి ఒక్కొక్క పేమెంట్ కదా సార్. ఆడవారి ఇప్పుడు ఆయన ఏం పని చేస్తున్నారు ఎలా నెక్స్ట్ 33 వచ్చింది సార్. పంచాయతీ రికార్డ్ సార్ నాకు వర్క్ సరిపోవడం జరిగింది. కానీ ఇక్కడ పని ప్రదేశంలో టార్గెట్ ఇవ్వలేదు సార్. సమస్యకు బృందం వచ్చిన అంశాలు ఏంటంటే పని ప్రదేశంలో బృందంలో మట్టి పోసినట్టు గుర్తించడం లేదు సార్. ఇక్కడ పనికి సంబంధించిన పాస్వర్డ్ ఏపీ వైపు సంతకాలు లేవు సార్. ఇక్కడ టార్గెట్ అనేది ఇవ్వలేదు సార్. అక్కడ చిన్న కుండ సార్, ఆ కుండని ఇవ్వడం లేదు సార్. అవును సార్. आपको आके देखे सोचे का रामपुर का वो कैसा था गड़ा कैसा था क्या करे तो अपना देखे ఇక్కడ నలుగురు పోలీసు సార్ 20 రోజులు పనిచేసిన అంశాలు సంఖ్య హాజరు కావాలి. 15 రోజులు పేమెంట్ కావడం జరిగింది సార్. 4 రోజులు హాజరు కొట్టివేయడంలో పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. పోలీసు 29 మంది నష్టపూర్వకంగా చనిపోవడం జరిగింది సార్. ఇక్కడ మనకు మొదట 2 రోజులు మాత్రమే ప్రొవైడ్ చేసినాడు సార్, తర్వాత ప్రొవైడ్ చేయడం లేదు సార్. రెండవది ఇప్పుడు ఎన్టీసీఎన్ చేయకపోవడం వల్ల మాకు అసలు పేమెంట్ కానీ వాళ్ళు కానీ అనారోగ్యంగా అవుతున్నారు. రెండవది ఒకే దాంట్లో 2 పేర్లు ఉన్నాయి. ఇవన్నీ ఇష్యూస్ రాసుకొని దాన్ని ఇప్పుడు ఆపరేటర్ బాగుంటుంది ఎక్సైజ్ చేసుకొని ఇలా ఇష్యూ చూసుకున్నా రాజకుమార్ కోర్టు సెటిల్ చేసుకుంటాం సార్. అప్పుడు మొత్తం డేట్ ఉన్నాయి మాకు ఎందుకు వచ్చాయి కదా మొత్తం మీరు నుంచి ఆరు మొత్తం అన్ని క్లియర్ అయింది సార్. ఈ 6 మాత్రమే ఉన్నాయి. 6 కాదు డబ్బులు ఏమంటుంది కదా, ఈ డబ్బులు నేను కూడా తీసుకుంటాను సార్. యాక్చువల్గా మనకు ఏ కరెక్ట్ ఏమో మీరు రాసుకొని ఏమో ఖచ్చితంగా డెలివరీ చేసుకుంటాను. ఓకే సార్. అదన్నీ ఎక్కువ ఎప్పటి నుండి కాదు నేను 2 సంవత్సరాలు ఎందుకు రాలేదు వైఫాల్కో పెంటు సార్ జాపాన్ 178 ఇండియన్ తనిఖీలో విమలాను కూలి పెంటు నాలుగు మా భర్త అతను మస్తాల పేరు రావడం లేదు. ఎఫ్ఐఆర్ ఎన్నిసార్లు అడిగినా పేరు తప్పగా ఉంది, మంచిరానికి వెళ్ళండి అని లేకపోతే మన భారతీయులు ఉందా మనవరం తెలుసుకోవాలి రేపు ఇంటి మొత్తం టైం లేదు రేపు వర్కింగ్ మార్నింగ్ నా ఛాంబర్ ఓకే 9 o'clock రావాలి. అనుకుంటాను ఈ మనీ మాత్రం మనం రేపు క్లియర్ చేసిన తర్వాత ముగ్గురు రావాలి. లేబర్ వెబ్సైట్ నెక్స్ట్
కృష్ణ గారు గారు ప్రసాద్ గారు అండ్ సుశాంతి బిజినెస్ వింగ్ అండ్ టీఎస్ ఈశ్వర్ గారు అండ్ పనిచేసే అందరికీ నమస్కారం. మన దగ్గర ఈరోజు 1/4/23 నుండి 31/3/24 వరకు కాలం ఇచ్చాను. ఈ 13th రౌండ్ మరి ఆడిట్ చేయడం జరిగింది. అందులో టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 2,12,71,931. మరి ఆడిట్ టీమ్కి ధన్యవాదాలు. ఇక్కడ వచ్చేసి మరి మా సిబ్బంది అంతా కూడా సక్రమంగా పనిచేస్తున్నారా లేదా, వీళ్ళకు పని కల్పిస్తున్నారా లేదా అనే విషయాలపై ఆరాధించి అక్కడక్కడ మరి ఎలక్షన్ ఉన్నందున మరి అఫీషియల్ లెవెల్లో మాత్రమే ఆడిట్ చేసినాము. ఇందులో కొన్ని అంశాలు మన దృష్టికి వచ్చినటువంటి అంశాల్లో ముఖ్యంగా చాలామందికి ఇంకా పని కల్పించాలా కోరుతున్నారు బేసిక్ కోసం. కాబట్టి నా రిక్వెస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్లకి అండ్ పంచాయత్ సెక్రటరీస్కి, ముఖ్యంగా మన దగ్గర ఇన్ని మండల హెడ్ క్వార్టర్లో ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయని అవి ఇమీడియట్గా ఎక్కువ మధ్యాహ్నం వచ్చేసి క్లియర్ చేసుకోండి. ఇక వచ్చింది ఏంటంటే మనము రోల్ కాల్ చేయడానికి ఎవరు వెళ్ళట్లేదు. ముఖ్యంగా ఎంపీ గారు నుండి ఎంపీ గారు ఎఫ్ఎస్ జిఎస్ అందరూ కూడా రోల్ కాల్కి అటెండ్ కావాలి. పని ప్రదేశంలో వెళ్ళేసి మరి ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు, మనం వారికి అక్కడ ఫీల్డ్ లెవెల్ ఉన్నటువంటి మేట్స్ అండ్ వీళ్ళ అసిస్టెంట్ సెక్రటరీస్ చూడవలసిన బాధ్యత వాళ్ళది. ఇంకో ముఖ్యమైన విషయం మా దృష్టికి వచ్చింది ఏంటంటే మస్టర్ల పైన పంచాయత్ సెక్రటరీ సిగ్నేచర్స్ లేవు. అది చాలా పెద్ద నేరం. సరే ఫస్ట్ సారీ అని చెప్పేసి వదిలేస్తున్నాం, ఫైన్ అండ్ పెనాల్టీస్ చేసేసి తదుపరి ఆ వర్క్లో ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ రికవరీ చేసుకోవడానికి కూడా వెనకాలి. ఎందుకంటే ఇది మ్యాండటరీ, మన ప్రైమరీ డ్యూటీ. ఇది వర్క్ సైట్లో వెళ్ళడం వాళ్ళకి మరి ఈ మధ్యనే